ఫ్రెండ్స్ పల్సర్ 150 బైక్ మీద అసలు లాంగ్ రైడ్లు మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? లాంగ్ రైడ్ కంటిన్యూస్ గా లాంగ్ రైడ్ చేయడం వల్ల ఏంటంటే ఇది అయితే పోద్ది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నా అనుభవాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నానండి. అదేంటంటే పల్సర్ 150 బైక్ మీద నేను చాలా లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళాను. విశాఖపట్నం నుంచి అయితే నేను కడప అయితే వెళ్ళాను, మళ్ళీ కడప నుంచి వైజాగ్ అయితే వచ్చాను, మళ్ళీ వైజాగ్ నుంచి నేను డార్జిలింగ్ అయితే వెళ్ళాను, మళ్ళీ డార్జిలింగ్ నుంచి నేను వైజాగ్ అయితే వచ్చాను, మళ్ళీ వైజాగ్ నుంచి నేను హైదరాబాద్ అయితే వెళ్ళాను, హైదరాబాద్ నుంచి మళ్ళీ అయితే వైజాగ్ అయితే వచ్చాను. ఇలాగ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన వీడియోలన్నీ కూడా అంటే నేను లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాను పల్సర్ 150 బైక్ BS6 మీద అయితే చెప్పాను కదా, చాలా లాంగ్ రైడ్స్ అయితే చేశానని చెప్పేసి. అలాంటి లాంగ్ రైడ్స్ వీడియోలన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి మీకు చెక్అవుట్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మనం తక్కువ సీసీ బండి మీద కూడా మనం ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు అని చెప్పేసి మీకు ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అసలు పల్సర్ 150 బైక్ BS6 మోడల్ మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పి మీకు ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోతోనైతే మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయితే అయిపోతాయండి. ఫ్రెండ్స్ ఇంకా ఈ బండి తాలూకా ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 150cc అని అంటాడు కానీ 150cc రాదండి. 149.5cc అయితే వస్తుంది అనమాట. 149.5cc అయితే ఇంజిన్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 15 లీటర్లు అయితే పడుతుంది అనమాట. సీట్ హైట్ వచ్చేసరికి మనకి 785 mm అయితే ఉంటుందండి. సీట్ హైట్ వచ్చేసరికి మనకి ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 165 mm అయితే ఉంటుందండి గ్రౌండ్ క్లియరెన్స్ మనకి. ఇంకా బండి వెయిట్ వచ్చేసరికి మనకి 148 kgs అయితే ఉంటుందండి బండి వెయిట్. ఫ్రెండ్స్ ఇంకా మైలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సందుల్లో గొంతుల్లో మీరు లీటర్ పెట్రోల్ వేసుకుని తిప్పారనుకుంటే 46 అయితే వస్తుంది. అలా కాకుండా 1 లీటర్ పెట్రోల్ మీరు వేసుకొని డైరెక్ట్ హైవే మీద కొట్టారనుకుంటే 52 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. దాని వీడియో కూడా నేను ఐకార్డ్స్లోనే ఆల్రెడీ చేశాను, మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, ఐకార్డ్స్లో వదిలేస్తాను, చెక్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే పల్సర్ 150 BS6 నేను 2023లోనైతే తీసుకోవడం అయితే జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను చాలా లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళాను. వైజాగ్ నుంచి డార్జిలింగ్ అయితే వెళ్ళాను. దాదాపుగా 1565 కిలోమీటర్లు అండి డార్జిలింగ్ వచ్చేసరికి. నేను 4 స్టాప్ల మీద నుంచి అయితే వెళ్ళాను అనమాట. ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి వైజాగ్ నుంచి అయితే భువనేశ్వర్ అయితే పెట్టుకున్నాను, మళ్ళీ భువనేశ్వర్ నుంచి అయితే కలకత్తా అయితే వెళ్ళాను, కలకత్తా నుంచి అయితే నేను మాల్డా అయితే వెళ్ళాను, మాల్డా నుంచి అయితే నేను డార్జిలింగ్ అయితే వెళ్ళాను అనమాట. అలాగే నేను 4 స్టాపులు పెట్టుకుని అయితే వెళ్ళానండి. ఫ్రెండ్స్ ఇంకా పల్సర్ 150 బైక్ మీద లాంగ్ రైడ్స్ అయితే మీరు హ్యాపీగా అయితే వెళ్ళొచ్చు. కాకపోతే లాంగ్ రైడ్ వెళ్ళక ముందు మాత్రం మీరు ఖచ్చితంగా అయితే బండి అయితే సర్వీసింగ్ అయితే ఖచ్చితంగా అయితే చేయించాలి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. మీరు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డిస్క్ ప్యాడ్స్, దీంట్లో డిస్క్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. డిస్క్ ప్యాడ్స్ మీరు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ గీతలు గీతలుగా ఉన్నాయి మొత్తం అంతా కూడా. ఇలాంటి గీతలు డిస్క్ ఉంటే మనకి గర్ర గర్ర గర్రమని చెప్పి సౌండ్ అయితే వచ్చేస్తుంటుంది అనమాట మా ఫ్రంట్ బైక్ వేసినప్పుడు. అదొకటి కూడా మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డిస్క్ మార్పించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఆయిల్ ఉంటుందండి, బ్రేక్ ఆయిల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ బ్రేక్ ఆయిల్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రేక్ ఆయిల్ అయితే ఉంటుంది. బ్రేక్ ఆయిల్ ఫుల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే లాంగ్ రైడ్స్కి 150cc మీద వెళ్తారు అనుకుంటే మీరు ఇంకోటి కూడా చెక్ చేసుకోవాలి. అదే టైర్స్ అండి. టైర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా అయితే 60-70% అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి. మధ్యలో ఎక్కడైనా ప్యాచ్ అయితే అయిందని మాత్రం మీకు దోలే తీరిపోద్ది. చాలా ఒక 100 కిలోమీటర్స్ కంటిన్యూస్గా కొడితే ఇక్కడ చూసారు కదా, ఇంజిన్ మాత్రం హీట్ అయితే చాలా అయితే అవుతుంటుందండి. చాలా హీట్ అయితే నోటీస్ చేశాను నేను. అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఒక ఓల్డ్ బైక్ అంటే మీకు ఒక పల్సర్ బైక్ కొని ఒక 2 years 1 year అయ్యిందంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కార్బన్ క్లీనింగ్ అయితే ఉంటుందండి. కార్బన్ క్లీనింగ్ అయితే ఖచ్చితంగా అయితే మీరు చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆరెంజ్ ఇది పెట్టుకోవాలండి. మనకి పల్సర్ 150తో ఆరెంజ్ లేదు ఎత్తాడు, కానీ మనకి ఏంటంటే మనకి వెళ్ళి స్పీడ్కి ఆరెంజ్ అయితే అవతలకి వినబడదు, మనకు కూడా వినబడదు అనమాట. అలాగే మనకి ఈ గేదెలు ఉన్నాయి చూసారా, ఈ గేదెలాగా ఇంత ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం ఆరెంజ్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు అయితే మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ లైట్స్ కూడా మనం ఏంటంటే ఇలాగ ఆడుతూ ఉంటాయి అనమాట. లోపల సెన్సర్ అయితే వేస్తాడు చిన్న బోర్డు లాగా, అది కూడా మనం వేయించుకుంటే ఇంకా మంచిదండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి మనకి బ్యాక్ టైర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి పొగ్గొట్టం అవుతుంది. పొగ్గొట్టం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టైర్కి దానికి బుషెస్ అయితే ఉంటాయండి, రౌండ్గా బుష్ అయితే ఉంటుంది అనమాట. బుష్ కూడా మీరు చెక్ చేయించుకోవాలి. మనం లాంగ్ రైడ్లు ఎక్కువ వెళ్తున్నా లేదనుకుంటే సిటీలో ఎక్కువ వెళ్తున్నా సరే అక్కడ అరుగుతుంటుంది అనమాట. ఆ బుష్ అనేది అంటుకుపోతుంటుంది, ఆ హీట్కి అంటుకుపోతుంటుంది. అది మీరు కొత్తది వేయించుకోవాలి, ఓకేనా. ఎప్పుడన్నా లాంగ్ రైడ్కి వెళ్తున్నప్పుడు అది కూడా మీరు చెక్ చేయించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి చైన్ అండి. చైన్
ఈ చైన్ స్పాకెట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి క్లచ్ ప్లేట్స్ అండి. క్లచ్ ప్లేట్లు కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఇంకోటి అండి కదా, హెడ్ లైట్ మీద కూడా మీరు వైట్ LED ల్యాంప్ అయితే వేయించుకోండి. అది కూడా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎప్పుడున్నా సరే బండి ఆగి 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 అంటే ఒక 60 కిలోమీటర్లకి తక్కువ సీసీ బండి కదా, ఒక 60 కిలోమీటర్లకు ఒక హాఫ్ అన్ అవర్తో స్టాప్ అయితే ఇచ్చేయండి ఖచ్చితంగా. లేదనుకుంటే ఇంజన్ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అయితే చాలా అంటే చాలా మీకైతే హీట్ అయితే నోటీస్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ నేను పర్సనల్గా ఏది నోటీస్ చేశానంటే ఇలా లాంగ్ రైడ్లకి వెళ్ళే ముందు ఇలా తక్కువ సీసీ బండి మీద 150 బండి మీద సో ఏంటంటే ఇంజిన్ మాత్రం చాలా అంటే చాలా హీట్ అయిపోతుంటుందండి. అంటే రైట్ ఇక్కడ కనపడుతుందండి, ఇదిగో ఈ ఇంజిన్, ఇదిగోండి ఈ మోటారు అవతల పక్క ఉంటుంది కదా, ఆ మోటార్ చాలా అంటే చాలా అయితే హీట్ అయితే నోటీస్ చేశాను అనమాట. ఒక్క 60 కిలోమీటర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా అయితే మీరు కూల్ డౌన్ అయితే చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి. దాని తర్వాత మీ ఇష్టం, ఇంకొక 60 కిలోమీటర్లు వెళ్ళిపోండి, అక్కడైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే స్టాప్ అయితే తీసుకోండి. ఇలా మీరు ఆగి ఆగి వెళ్ళడం అయితే మంచిది. కంటిన్యూస్గా కొడితే ఫ్రెండ్స్ కనపడుతుంది కదండి, కంటిన్యూస్గా రైడ్ చేయడం వల్ల ఏంటంటే ఇది సెన్సార్ అండి. పల్సర్ 150 బైక్ అయితే సెన్సార్ అయితే ఉంటుంది. సెన్సార్ అయితే పోవడం అయితే జరుగుతుంది. ఇదిగోండి మీకు చూపించాను కదా సెన్సార్, ఆ సెన్సార్ అయితే పోతుంది పక్కాగా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చెప్తుంది చూడండి, కంటిన్యూస్గా కొట్టడం వల్ల ఇగోనండి ఈ మోటార్ కనపడుతుందా, ఇగో ఇక్కడ ఏంటంటే మనకి చిన్న మోటార్స్ ఉంటాయి కదా, మోటార్ తాలూకా ఇలా ఫీజులు ఉంటాయి అనమాట. ఇలా ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళినట్టు రైట్ రౌండ్ ఫీజులు ఉంటాయి. ఫీజులు ఏమంటారు మనకు తెలియదు కానీ ఇది పోతుందండి. కంటిన్యూస్గా కొట్టడం వల్ల ఇది పోతుంది. సో ఇది ఎందుకు పోతుంది, దీని లోపల ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయి మరిగిపోయి ఇదైతే పోద్ది అనమాట. ఓకేనా, అది కూడా మీరు నోటీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవ్వండి మీకు చైన్ బడ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇది చైన్ ఎక్కడ సరే టైట్ చేయించడం, లేదంటే మీరు చైన్ స్ప్రే ఉంటుందండి. A1 B1 ఉంటుంది అనమాట. చైన్ స్ప్రేలో మళ్ళీ రకాలు అయితే ఉంటాయి. A1 Aతోనైతే మొత్తం చైన్ అయితే క్లీన్ చేయాలి. B మనం ఉపయోగించి మొత్తం చైన్ అంతా కూడా మనం రన్నింగ్లో ఉన్నప్పుడు మనం సెంటర్ స్టాండ్ వేసి మనం చైన్ మొత్తం కొడితే క్లీన్ అయితే అవుతుందండి. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నా అనుభవాలు. నేను కంటిన్యూస్గా కొట్టడం వల్ల అయితే నాకు ఏదో బొక్క అయితే పగిలిపోయింది అనమాట, మామూలు కాదు. ఇంకోటి కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కీ అయితే ఆన్ చేశాను, రెడ్ లైట్ వెలుగుతుంది, ఇది ఇంజిన్ లైట్ అండి. అక్కడ ఎల్లో కలర్ లైట్ వెలుగుతుంది కదా, అదేంటంటే సెన్సార్ లైట్. ఇక్కడంటే ABS అండి. ఈ 3 కూడా స్టార్ట్ చేసిన వెంటనే ఆగిపోవాలండి. బండి స్టార్ట్ చేసి మనం వెళ్తున్నప్పుడు ఈ 3 లైట్లు కూడా వెళ్ళకూడదండి. ఇంజిన్ లైట్ వెళ్ళకూడదు, అలాగే మనకి సెన్సార్ లైట్ వెళ్ళకూడదు, అలాగే మనకి ABS లైట్ కూడా వెళ్ళకూడదండి. ఒక లాంగ్ రైడ్ మీరు ఆపలేదు, మీరు ఆపకుండా లాంగ్ రైడ్ వెళ్ళారనుకోండి, ఒక 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత మాత్రం ఈ లైట్లోని ఏదో ఒక లైట్ అయితే వెలుగుతుందండి. వెలిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే బండి పక్కకి తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం రెస్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇంజిన్ మొత్తం కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే లైట్స్ ఏం బ్లింక్ అవ్వవు అనమాట. మెయిన్గా ఆ ఇంజిన్ లైట్ పైన ఉంది చూసారా, సెన్సార్ లైట్ ఇంజిన్ సింబల్లో ఉంది కదా, అది మాత్రం వెలిగిందంటే మీరు అక్కడ స్టాప్ అయిపోండి. రైడ్ అయితే స్టాప్ చేసి అక్కడ దగ్గరలో బజాజ్ సర్వీసింగ్ సెంటర్కి అయితే మీ పల్సర్ బండి అయితే తీసుకెళ్ళండి. తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే సెన్సార్ అనేది అప్డేట్ అయితే చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత ఆ ఎల్లో కలర్ లైట్, ఇంజిన్ లైట్ పైన ఉంది కదా, ఎల్లో కలర్ లైట్ అయితే ఆగిపోద్ది. ఫ్రెండ్స్ లాంగ్ రైడ్స్కి వెళ్ళే ముందు మనం బండిని ఏమాత్రం కూడా కష్టపెట్టకూడదు. జయ్యమని మొత్తం యాక్సిలేటర్ మొత్తం కూడా తిప్పేయకూడదు. మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి తక్కువ సీసీ బండి మీద మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి అని చెప్పి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 70, 75, 80 అంతే. ఇంకా 90కి అయితే మీరు ఎత్తి పరిస్థితులు వెళ్ళొద్దు. హాఫ్ అన్ అవర్కి మాత్రం అంటే అది 50 కిలోమీటర్స్కి 60 కిలోమీటర్స్కి మీరు వెళ్ళారు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా మీ బండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంతేకాకుండా లాంగ్ రైడ్స్కి వెళ్తున్నారు అనుకుంటే స్పేర్గా మీరు ఇంకొక ఇంజిన్ ఆయిల్ అయితే పట్టుకు వెళ్తే ఇంకా మంచిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంజిన్ ఆయిల్ మార్చడం అయితే ఖచ్చితంగా అయితే తెలియాలి. ఇంకోటి ఏంటంటే సింథటిక్ ఆయిల్ 10,000 కిలోమీటర్లు అయితే వస్తుంది బజాజ్ ఇంజిన్ ఆయిల్. అది మాత్రం మీరు పోయించుకోండి, సూపర్గా అయితే ఉంటుంది అనమాట. వాడు 10,000 అనే చెప్తాడు కానీ మన కొట్టుడికి అయితే హైవేల మీద గట్టా మనం చాలా స్పీడ్గా అయితే వెళ్తాం కదా. అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక 2000 కిలోమీటర్స్కి 3000 కిలోమీటర్స్ అప్పుడైతే లాంగ్ డ్రైవ్ చేస్తున్నారో బండి మీద అర్జెంట్గా మీరు ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. లేదనుకుంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్ప పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, అది కానీ క్లిక్ చేసి పెట్టుకున్నా, అది కానీ ఆన్లైన్ వైఫై సింబల్ లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.